విజయవాడ బస్టాండ్లో రద్దీ సంక్రాంతి ప్రయాణికులు కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు విజయవాడ చేరుకున్నటువంటి వారితో బస్టాండ్ మొత్తం కిటకిటలాడిపోతోంది. దాదాపు 3 గంటలు ఎదురు చూస్తే తప్ప బస్సులో చోటు దొరకడం లేదంటున్నారు ప్రయాణికులు. ప్రయాణికులతో మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు విజయవాడ బస్టాండ్ నుంచి. మొత్తం సంక్రాంతి రద్దీ అయితే అత్యధికంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయవాడ బస్టాండ్లో మనం చూడొచ్చు విపరీతంగా, అంటే ఎవరెవరి ఇళ్లకైతే వాళ్ళు వెళ్లాలని చెప్పేసి అటు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళడానికి, వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే విజయవాడ నుంచి కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలకి, అలాగే పల్నాడుకి ఎక్కువగా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సంక్రాంతి సంబరాలు అత్యధికంగా అక్కడ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అమ్మ, సార్ ఏ ఊరు వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నాను. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు బస్సు? ఒక అర్ధగంట నుంచి. ఎలా బస్సులు దొరుకుతున్నాయా? కష్టంగానే ఉందండి. కష్టంగానే ఉంది. సో మరి ఏంటి పరిస్థితి? ఇప్పటిదాకా ఎన్ని బస్సులు ట్రై చేశారు? ఏమైనా దొరికిందా? అవకాశం ఏమైనా దొరికిందా? ప్రస్తుతానికి అయితే లేదండి, అవకాశం లేదండి. ఇంకా చూస్తున్నాం, ఎరిపోవాలి సంగతి చూస్తూనే ఉన్నాం. అది బస్సు అయితే దొరకలేదు, చూస్తున్నాం ఏడుంది ఎక్కడ ఉంది చూస్తూనే ఉన్నాం. అంతే. సో అది బస్సు కోసం అయితే వెతుక్కుంటున్నాము, బస్సు అయితే దొరకట్లేదని అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అయితే చూస్తే కనుక స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? కనిగిరి వెళ్తున్నారు. బస్సు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 6:30 6 o'clock నుంచి. మొత్తం అంతా కూడా చూస్తే కనుక ఎక్కువగా వచ్చి ఇక్కడ ప్రయాణికులందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళు వెళ్ళడానికి ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన బస్సు దగ్గరికి వెళ్ళడం, ఆ బస్సులో వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం. అంటే చూడొచ్చు మనం ప్రస్తుతం రాయలసీమ బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. ఆ వెళ్ళేటటువంటి బస్సులు ఆగే ప్లేస్ లో కనుక చూస్తే అన్ని బస్సులు పూర్తిగా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఖాళీ దొరికేటటువంటి అవకాశం అయితే లేదు. బస్సులన్నీ కూడా పూర్తిగా ఫుల్ అయి వెళ్తున్నాయి. విజయవాడలో మాత్రం ఈ రద్దీ ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది రాత్రి వరకు కూడా కొనసాగుతుందని అయితే మాత్రం తెలుస్తుంది. అయితే మళ్ళా ఈ ఏదైతే రద్దీ కొనసాగుతుందో దానికి తగినట్టుగా అదనపు బస్సులను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ బస్టాండ్ నుంచి.